ఈ తోటకు ఒక పరిమితి ఉన్నది. ఆ పాపం చేశారు కాబట్టి తోట దూరం అయిపోయిందని చెప్పానంటే, పాపం చేయకపోయినా కూడా తోట దూరం అవుతుంది. ఎందుకంటే దానికి ఒక కాల పరిమితి ఉన్నది. ఇప్పుడు 50 మంది పిల్లలు పుట్టారు ఆదామవలకి. ఆ తోటలో ఉన్నారు. చిన్న తోట, 2 కోసం నాటినటువంటి తోట అది. అన్ని ఉన్నటువంటి కాబట్టి అనుకుందాం, మన అంబర్నాథ్ అంత తోట నాటాడు అనుకుందాం. కొంతకాలం తర్వాత పిల్లలు పెరిగిపోయారు. అంబర్నాథ్ బద్లాపూర్లో కలిసిపోయింది, ఇటు ఉల్లాసనగర్లో కలిసిపోయింది. మరప్పుడు ఈ అంబర్నాథ్ అంత తోట సరిపోతుందా? సరిపోదు. కాబట్టి తోటని పెంచుకునే పని మనదై ఉన్నది. దేవుడు మొదటిగా నాటాడు, తర్వాత దాన్ని పెంచుకోవాల్సిన పని మనదై ఉన్నది. దేన్ని కాయటానికనంటే కేవలం ఒకే ఒక చెట్టు ఉన్నది. అదేమిటి? జీవవృక్షం అనేది ఒకటి ఉన్నది. ఆ జీవవృక్షం దగ్గరికి వెళ్ళినట్లయితే పాపి చిరాయువు అయిపోతాడు.